అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్యామలాదేవి క్రియేషన్. ఈరోజు చందన స్కూల్లో వింటర్ డే సెలబ్రేషన్ అండి. వింటర్ వండర్లాండ్ తయారు చేశారండి. చూడడానికి చాలా క్యూట్గా ఉన్నాయి కదా. డెకర్ చూసారు కదా. పింగ్విన్ అయితే చాలా బాగుంది. స్నో బియర్, స్నో మ్యాన్ అన్నీ చూడడానికి చాలా క్యూట్గా ఉంది. ఇగ్లూ చాలా బాగా డెకరేట్ చేశారు కదా. అలాగే కాటన్తో స్నో లాగా పెట్టారు. రియల్గా స్నో పడుతున్న ఆ ఫీలింగ్ రావాలని స్ప్రే కొడుతున్నారు. బాగుంది కదా. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తం క్యాంపర్స్ అంతా వీళ్ళ ఎంజాయ్మెంట్ని చూస్తున్నారు. ఈరోజు థీమ్ ఏమొచ్చి స్వెటర్స్, ఉలెన్ క్లాత్స్ వేసుకుని రమ్మన్నారు టీచర్ అందరికీ. చూస్తున్నారు కదా, పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే స్వెటర్, ఉలెన్ క్లాత్స్లో సూపర్గా ఉన్నారు కదా. మొత్తం క్యాంపర్స్ అంతా వీళ్ళు సందడే ఎంచక్కా ఆడుతూ పాడుతూ గెంతులేస్తూ సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు. మనకైతే స్నో పడదు కదండి. అందుకే టీచర్స్ ఏం చేశారంటే థర్మోకాల్స్ షీట్స్ తీసుకొచ్చి ఎంచక్కా రబ్ చేసి స్నోఫాల్ పడిన ఫీలింగ్ తీసుకొచ్చారు పిల్లల్లో. వాళ్ళైతే ఎంచక్క ఆడుతూ పాడుతూ ఆ స్నోతో ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ చేయడానికి ఎటువంటి లిమిట్స్ లేవండి. టీచర్స్ అయితే ఇంపాసిబుల్ని పాసిబుల్ చేశారు. ఆ తర్వాత వింటర్ వండర్లాండ్లో ఉన్న అందరికీ హాట్ మిల్క్ని సర్వ్ చేశారు. చూసారు కదా, పిల్లలందరూ హాట్ మిల్క్ని ఎంచక్క తాగుతున్నారు. మా చందనమ్మ అయితే సూపర్గా ఉందని చెప్పి మిల్క్ ఎంజాయ్ చేస్తుంది. మా చందనయ్య కాదండి, అందరు పిల్లలు ఎంచక్క 1 గ్లాస్ ఆఫ్ హాట్ మిల్క్ని తాగుతున్నారు. ఎక్స్పెషల్లీ మా చందనాకైతే మిల్క్ తాగే అలవాటు తప్పిపోయిందండి. ఇంట్లో అయితే అస్సలు మిల్క్ అనేది ముట్టదు, కానీ స్కూల్లో మాత్రం తాగేస్తుంది. అందరూ తాగుతున్నారు కదండి. అందరినీ చూసి తను కూడా తాగడం మొదలెట్టింది. మీలో ఎవరికైనా మిల్క్ ప్రొడక్ట్స్ ఎలర్జీ ఉందా? ఉంటే కామెంట్ చేయండి. నాకైతే చిన్నప్పుడు కర్డ్ అంటే ఆమడ దూరం పరిగెట్టేదాన్ని. కర్డ్ అయితే పడేది కాదు, వామిటింగ్స్ చేసుకునేదాన్ని. అలాగా ఒకసారి చికెన్ పాక్స్ వచ్చిందండి చిన్నప్పుడు. అప్పటి నుంచి కర్డ్ తినడం నెమ్మదిగా అలవాటు చేసుకున్నా. అందరూ మిల్క్ తాగినాక ఫైర్ క్యాంప్ అరేంజ్ చేశారండి. చూసారు కదా, ఫైర్ క్యాంప్ చుట్టూ పిల్లలు తిరుగుతూ ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నారు. నాకైతే ఫైర్ క్యాంప్ చూస్తే భోగి పండుగ గుర్తుకొచ్చిందండి. మీకేం గుర్తుకొచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చూసారు కదా, టీచర్స్ అందరూ కలిసి పిల్లలతో పాటు ఆ ఫైర్ క్యాంప్ చుట్టూ తిరుగుతున్నారు. అలాగే డాన్సెస్ వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. నాకైతే ఈ వింటర్ డే సెలబ్రేషన్ చాలా బాగా నచ్చిందని. అలాగే హాట్ మిల్క్ బాన్ ఫైర్ కూడా చాలా బాగా నచ్చింది. పిల్లలు అయితే డాన్సెస్ వేస్తూ సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు. చూసారు కదండి, ఫోక్ డాన్స్ వేస్తున్నారు. అయితే ఇలాగే ఎప్పుడు పిల్లలందరూ హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నా. మీరు కూడా పిల్లలందరినీ బ్లెస్ చేయండి. పిల్లలందరూ కూర్చుని ఆ ఫైర్ని ఎంజాయ్ చేస్తున్నారు, ఆ హీట్ని. అంతేనండి ఈ రోజుకి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ అభిప్రాయాలని మాకు కామెంట్ సెక్షన్లో రాసి తెలియచేయండి. మీ అందరి కామెంట్స్ చదివి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నా ఇన్స్టాగ్రామ్ని, ఫేస్బుక్ని కూడా ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఐడి శ్యామలాదేవి క్రియేషన్. మీరందరూ ఫాలో అవుతారనుకుంటున్నానండి. అలాగే లైఫ్ ఎంతో చిన్నదండి. ఎప్పుడు డల్గా, విచారంగా, సాడ్గా ఉండడం మానేసి ప్రతి మూమెంట్ని ఆస్వాదిస్తూ హ్యాపీగా, ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్ళిపోవాలి జీవితంలో.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.